తదుపరి మూసీ పునరుద్ధీకరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి మనందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒకప్పుడు మూసీ నది అందరికీ కూడా చక్కగా నీళ్ళు అందించేది. అలాంటి మూసీ నది మరి ఈ రోజున కుళ్ళు కాలువలాగా అయిపోయింది. మరి అలాంటి కుళ్ళు కాలువలాగా అయిపోయిన పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి మూసీ నది పునర్వ్యవస్థీకరణ చేయటం అనేది రేవంత్ రెడ్డి యొక్క కళ. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ. దాన్ని సాకారం చేసి మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఫ్యూచర్లో మంచి వాయువు ఇచ్చేటట్టు ఆ నీటిని కూడా యూస్ చేసుకునేటట్టు కనీసం మొక్కలకైనా యూస్ చేసుకునేటట్టుగా మరి పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం చూస్తుంటే అడ్డుపడుతున్న కొంతమంది దుష్ట శక్తులు దాన్ని అడ్డుపడి మరి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక రకంగా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా మనం అయితే అనుకోవచ్చు. ఏ ప్రశ్నించారో చూద్దాం. నల్ల చెరువు అభివృద్ధి చూస్తే ఆనందంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా పునరుద్ధరించిన కుకట్పల్లి నల్ల చెరువును ప్రారంభించి ఆయన మాట్లాడారు. సీఎంగా మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు ఎంపీగా కుకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉన్న నిధులు లేక చేయలేకపోయా. ఇప్పుడు అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాను. చెరువుల పునరుద్ధీకరణ వల్ల పేదలకు నష్టం కలిగి ఉండవచ్చు. నిర్వాసితుల్లో అర్హులైన పేదలు ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇస్తాం. పేదవాడి ఇల్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. వరదల వల్ల ఇల్లు మునిగిపోతే కుటుంబం మొత్తం నష్టపోతుంది. వరద ముప్పును తప్పించాలంటే చెరువులను పునరుద్ధరించాలి. మూసుని పునరుద్ధరించుకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. బీజేపీ ప్రభుత్వాలు మరి గంగా, సబర్మతి, సరాయు నదుల అభివృద్ధిని చేపట్టలేదా? మూసీ అభివృద్ధిని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీన్ని మరి తీవ్రంగా ప్రశ్నించారు. మరి ఏదైతే గంగా, సబర్మతి మరి సరాయు నదులు అభివృద్ధిని మీరు చేపట్టలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పని అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకటి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఇల్లు కూలగొట్టిన తర్వాత అవసరమైతే ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వటం అంటే కూడా నిజంగా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటానికి అక్కడున్న ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరి అయితే ఇల్లు కూలగొట్టాల్సి వస్తుందో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని హామీ తీసుకుని వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో మరి ఆ ఇల్లును కూలగొట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ పట్టాలు మీరు చేతిలో పెట్టిన తర్వాత ఇది చేసినట్టయితే మీ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వచ్చేది. వేరే రాజకీయ పార్టీలు రాజకీయం చేయడానికి అవకాశం వచ్చేదంటారా? 1-4 సార్లు మీరు కూడా పునరాలోచించుకోవాలని చెప్పి విశ్లేషకులందరూ, తలలు పండి నేతలందరూ కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీని గురించి మీరు ఆలోచించాలి. ఎస్, మీరు చేసింది మంచే. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు గంగా, సబర్మతి, సరయూ నదుల అభివృద్ధి చేపట్టలేదని అడుగుతున్నారు. మూసీ నది పునర్వ్యవస్థీకరణకి మంచిగా వాడుకలోకి తీసుకురావడానికి చెరువుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆహ్వానించదగ్గ విషయాలే. కానీ ఈ రోజున మరి కొంతమంది ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరి ఇల్లు కట్టుకోవడం అన్నా లేదంటే ఆ ఇళ్లలో ఉండమన్న మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక కలలాగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇది ఇలా చేస్తున్నాము కాబట్టి మాకు మీ యొక్క సహాయం కావాలి కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే రైతుల దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు పొలాలు, స్థలాలు, అలాగే వీళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకొని మీకు ఏ ఏరియాలో మీకు వాంటింగ్ ఉందో ఆ ఏరియాలో మీకు ఇస్తాం. సాధ్యాలను వాళ్ళకి చూపించండి. ఎస్, వాళ్ళు కూడా మీరు ఒక 2 మెట్లు దిగితే వాళ్ళు కూడా 2 మెట్లు 1 మెట్లు దిగుతారు. ఆనందపూర్వకంగా మరి వాళ్ళకి అది ఇచ్చి సరే ఏం చేద్దాం ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉందని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. మీరు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కూలగొడితే ప్రజా వ్యతిరేకతకి అదొక నాంది అయ్యే అవకాశం ఉంది. వేరే రాజకీయ పార్టీలకి రాజకీయం చేసే అవకాశం మీరు ఇచ్చి ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నిస్తే దానివలన ఉపయోగం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి గారు దీని గురించి మీరు ఒకసారి పునరాలోచించుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా మూసీ పునరుద్ధీకరణ వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం జరగడమే. ఎవరికైనా నష్టం జరిగితే మంచి పరిహారం ఇచ్చి ఆదుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నరేందర్ రెడ్డి, పిఎస్సి చైర్మన్ గాంధీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, రామచంద్ర నాయక్, హైడ్రా చీఫ్ రంగనాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక తదుపరి చూద్దాం. ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష. తెలంగాణ జాగృతి చీఫ్ సంచలనం. బాధితులకు కలిసి మండుటెండలో రోడ్డుపై ఆందోళన చేశారు. మనకు తెలుసు భూదాన్పల్లి పరిస్థితి. భూదాన్పల్లిలో ఉన్న ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ ఇండ్లు ప్రభుత్వం అయితే అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి దాన్ని కూలగొడతామని చెప్తూ ఇప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పానో అక్కడున్న భూదాన్పల్లి ప్రజలకి కూడా మీరు ఏవైతే ఇద్దామనుకున్నారు ఇప్పుడు చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరావు గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, 3 మంత్రులు ఉన్నారు అక్కడ. మరి అందరూ కూడా మరి మీరు చెప్తున్న మాటలు నిజమైతే ప్రజలకి ముందుగా
మరి మీరు ఇవ్వదలుచుకుని అన్నీ కూడా మీరు ఇచ్చి వాళ్ళకి పట్టాలు చేతిలో పెట్టుంటే ఈ రోజున ఇట్లాంటి పరిస్థితులు వచ్చేది కాదు. మరి మీరు ముందుగా అది ప్రజలను ఒప్పించకుండా మీరు నోటీసు లేకుండా కూలగొడతాం అనేది తప్పని చెప్పి కవిత గారు మాట్లాడటం అయితే జరుగుతుంది. ఏమన్నారో చూద్దాం. కవిత గారు మరి ఏఎన్ఎన్తో మహాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా ఉండడానికి చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వారితో కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఆమె దీక్షకు కూర్చున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూదాన్ భూములు బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం బాధితులతో కలిసి జడ్పీ కూడల్లో కవిత ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆమె రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఆమె సూటిగా ఇదే ప్రశ్నిస్తున్నారు. మరి ఒకవేళ విలేకరులు అడిగిన తర్వాత కూడా ఆవిడ ఏం చెప్తున్నారంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చే వరకు కూడా వాళ్ళకి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ఎక్కడైతే కూలగొట్టారో అక్కడే ఇవ్వండి. గతంలో రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలలో కూలగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చేయూతను ఇచ్చే విధంగా చూడండి అని చెప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి ఈ రోజున అధికారంలోకి వచ్చాక ఎలా మాట్లాడతారని కవిత గారు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో మనం అందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడైతే కవిత గారు అయితే తెలంగాణ జాగృతి చీఫ్ సంచలన నిర్ణయం తీసుకుని బాధితులతో కలిసి మండు టెండలో రోడ్డుపైన ఆందోళన చేశారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నియామక పత్రము అందించిన అధికారులు అభిషేక్ సింఘ్వి తెలంగాణ నుంచి రెండోసారి తెలంగాణ సంస్థలు ఢిల్లీలో వినిపిస్తామని వేం నరేందర్ రెడ్డి అయితే చెప్పారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి రాజ్యాంగ సభ్యుడు అయ్యారు. 1.5 దశాబ్దం తర్వాత పదవి దక్కడంతో ఎంపీ సాబ్ అంటూ అభిమానులు అనుచరులు ఆనందోత్సాహాన్ని చాటారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికవడం అయితే జరిగింది. ఇక రెండోసారి ఎంపీగా అయ్యారు. అభిషేక్ మనోజ్ సింఘ్వి దేశంలో అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. ఏఐసిసి కోటా కింద తెలంగాణ నుంచి మరొకసారి ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. వేం నరేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఎంపీ పదవి రావడానికి ముఖ్యమంత్రి ప్రధాన కారణమన్న చర్చ సర్వత్రా అయితే జరుగుతుంది. ఇక రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అందరివాడు, అదేవిధంగా కార్యదక్షుడు, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి ఆత్మీయ మిత్రుడు, స్ఫూర్తి ప్రదాత వేం నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే శుభాకాంక్షలు తెలపడం కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూద్దాం. రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ పాలన, మజ్లిస్ పాలన. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. మరి తెలంగాణలో ప్రజాపాలన నడవడం లేదని, రజాకార్ పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీని అడిగిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలనలో ఓవైసీ చేతుల్లో ఉందా అంటూ ప్రశ్నించారు మరి రామచంద్రరావు. అలాగే ప్రజల కోసం కాదు, ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తుందని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది, కాంగ్రెస్దా లేక ఓవైసీదా అని ట్వీట్ చేశారు. గాంధీ సరోవర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, మూసీ పరివాహక ప్రాంతాల్లోని అనుమతి ఉన్న అపార్ట్మెంట్లు కట్టడాలను కూల్చాలని నిర్ణయం తీసుకోవడం, ఇందుకు ఓవైసీ తమకు సమ్మతమైతేనే మరి చెప్పడం తదితర పరిణామాల నేపథ్యంలో రాజేంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులందరూ కూడా మనకి తెలుసు. మరి బండి సంజయ్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే మరి చెరువుల్లో కుంటల్లో ఉన్న మరి ఓవైసీకి సంబంధించిన స్కూళ్ళను కూడా మీరు ఎందుకు కూలగొట్టలేదు, సామాన్య ప్రజలందరిది ఎందుకు కూలగొడుతున్నారని చెప్పి మరి బీజేపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో మనం కూడా వేచి చూడాలి. ఏపీ కాంగ్రెస్లో విషాదం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత. మనందరికీ తెలుసు కావూరి సాంబశివరావు చాలా సీనియర్ నేత. కాంగ్రెస్కి మరి ఒక ఒబీడియంట్గా ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు కావూరి సాంబశివరావు. కృష్ణా జిల్లాలో తనకంటూ ఒక మంచి పేరుంది. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు సాంబశివరావు. 2013లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం. చెప్పాను కదా, కృష్ణా జిల్లాలో చాలా మంచి పేరుంది. దోసపాడు గ్రామం అయింది. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేతల్లో చాలా ఒబీడియంట్ నేతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి
కావూరి సాంబశివరావు అనేక ట్రస్టులు కూడా ఉన్నాయని కృష్ణా జిల్లా వ్యాప్తంగా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరి కావూరి సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పి ఎంతోమంది మహిళలకు కూడా ఆయన చేయూతనివ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఎంతో